మీరు పరిచయం చేయాలి కనుక మరొకసారి కొన్ని విషయాలు తెలియజేసి వాక్య భాగాలను వెళ్తాను. నా పేరు క్రిస్టియా. మనం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నేను వాస్తవానికి ఇక్కడ ఖమ్మం జిల్లా వైరాలోనే జన్మించాను. మా తండ్రి గారి వైరా. దేవుని పరిచయం చేతిలో నేను కృష్ణా జిల్లాలో ఉండడానికి దేవుడు కృప చూపారు. నేను పుట్టిన తెలుగు నుండి అక్కడ నేను పుట్టి 3 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము పెద్దయ్యాము. అక్కడే దేవుడు మా చదువులు అన్నింటిని కంప్లీట్ చేసి మరలా నన్ను తెలంగాణ కోడలుగానే తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మంచిది. అదే రీతిగా ఒకప్పుడు ప్రేమ్ సాగర్ గారి కుమార్తెగా పిలువబడ్డాను. ఇప్పటికీ ప్రేమ్ సాగర్ గారి కుమార్తెనే. ఇంకా ఒక్క ఆహ్వానించమాట తిమ్మతి గారి భార్యగా ఈరోజు ఆహ్వానించిన దైవజనులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. నేను చిన్నప్పుడు నాకు పేరు పెట్టిన విధానం బట్టి నా పేరు గ్రేస్ క్రిస్టియా. మా తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి నాకు నామకరణం చేశారు. క్రిస్టియా టీచర్. గ్రేస్ అంటే మా నాన్నగారి ఆత్మీయ తల్లిగారి పేరు, క్రిస్టియా నాకు పెట్టిన పేరు. సో గ్రేస్ క్రిస్టియా అని నామకరణం చేశారు. నేను వచ్చిన తర్వాత అసలు ఈ పేరు నాకు ఎందుకు పెట్టారు, గ్రేస్ ప్రిస్కిల్లా అనే పేరు నాకు ఎందుకు పెట్టారు అని నేను ఎంతో ఆలోచన చేసేదాన్ని. ప్రిస్కిల్లా అనే పుస్తకం ఏదైనా దొరికితే ఏదాన్ని తెచ్చేసుకునేదాన్ని చదవడానికి. హల్లెలూయా. అయితే మా డాడీ కూడా ఎప్పుడైనా ప్రిస్కిల్లా అనే పేరు కనపడితే ఆ పుస్తకం తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. మా నాన్నగారు చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు. వారు గత 25 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్లో కొనసాగుతూ ఉన్నారు. మమ్మల్ని భక్తిలో పెంచారు, దేవుని సేవకు సమర్పించారు, ఇప్పుడు సేవకులుగా నిలబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రిస్కిల్లా అనే పదము గురించి తరచుగా నేను ఆలోచన చేస్తూ ఉండేదాన్ని, పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. చిన్నప్పుడైతే నా పేరు బైబిల్లో ఎన్నిసార్లు ఉందో నేను లెక్క పెట్టుకోవాలి అని అనుకునేదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆలోచన చేస్తూ ప్రిస్కిల్లా జీవితాన్ని గురించి నేను అనేక మార్లు ధ్యానం చేస్తూ వచ్చాను. అసలు ఆవిడ ఎవరో, ఆమె జీవితం ఏంటి, ఆమె పేరు నాకెందుకు పెట్టారు అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉండేదాన్ని. గత రాత్రి కూడా అక్క ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నేనేం వాక్యం బోధించాలి అని ఆలోచన కలిగి ఉన్నాను అన్నమాట. అయితే నైట్ 10 కన్ఫర్మ్ చేసాం. 10 గంటలకి వస్తానక్క అని చెప్పాను డాడీని అడిగి. 11 గంటలకి ఇక నిద్రపోకుండా ఇద్దరం కూడా బెడ్ మీద పుస్తకాలన్నీ వేసుకొని ప్రిస్కిల్లా పుస్తకాలన్నీ తెరిచాను. నా ప్రేరేపణ కలుగుతుంది, నీ పేరును బట్టే ముందుకెళ్ళు అని చెప్పి. ఆ యొక్క పుస్తకాలను తిరగేస్తూ ఉన్నప్పుడు నా ప్రిస్కిల్లా పుస్తకాలన్నీ బయటపడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పుస్తకాల్లో నుంచి నేను కొన్ని మాటలు విడిగా తీసుకొని సిద్ధపడటం జరిగింది. ఆ ప్రిస్కిల్లా యొక్క జీవిత చరిత్రనే లేదా తన జీవితంలో ఉన్న ప్రత్యేకమైన విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక చాలే అమ్మ ఆపే అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు తిమోతి గారు చెప్పారు, ఆ సంఘం ఎంతసేపు చెప్పినా వింటారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. ఇది మనకి మిడ్ టైం కదా, 1 గంట అవుతూ ఉన్నది. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. సరైన సమయానికే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని యొక్క మాటలను విందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చదువుదాం. సారీ, 18 చదువుదాం. 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకులా అనువారు కూడా అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ ప్రిస్కిల్లా అనే వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె
పౌలు గారితో అపోస్తుడైన పౌలు గారితో సహవాసము చేసిన ఒక కుటుంబంలో వ్యక్తిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రిస్కిల్లా అనే పేరు 5 సార్లు రాయబడింది, 5 సార్లు ప్రస్తావించబడింది. ఆమె పేరు ఎత్తిన ప్రతిసారి కూడా తన పక్కనే భర్త గారి పేరు కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉత్తిగా ప్రిస్కిల్లా అని ఎక్కడా చెప్పలేదు. ప్రిస్కిల్లా అకులా, ప్రిస్కిల్లా అకులా, అకులా ప్రిస్కిల్లా అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఈ ప్రిస్కిల్లా అనే వ్యక్తి పౌలు అనే అపోస్తుడైన పౌలు దైవజనుని దగ్గర ఉంటూ ఉన్న వ్యక్తి అన్నమాట. వారికి సహకరించిన వ్యక్తిగా ఈ ప్రిస్కిల్లా ఉండింది. చూడండి, ఆమె పేరంట బైబిల్లో ఎప్పుడు ముందే రాశారంట. ప్రిస్కిల్లా తర్వాత అకులా పేరు రాశారంట. హల్లెలూయా. ఎందుకు అలా రాయబడింది లేదా ఎందుకు అలా ప్రస్తావించబడింది అనంటే, ఆమెకు ప్రత్యేకమైన జీవితం. దేవుడు ఓ పేరు ముందుంటే గొప్ప అని కాదు, వెనుకుంటే గొప్ప తక్కువ అని కాదు, కానీ ఆమె యొక్క ప్రత్యేకత, దేవుడు తనని ఎంతో ప్రేమించాడు. అందుకని ఆమె పేరుని పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 5 సార్లు ఈ యొక్క ప్రిస్కిల్లా పేరు బైబిల్లో ప్రస్తావించబడింది. వీరి యొక్క విధానమును మనం గమనిస్తే ఆ భార్యాభర్తల గురించి సాక్ష్యం చెప్తే ఏమని చెప్తారో తెలుసా? సమాన స్థాయి భక్తి కలిగిన వారు. హల్లెలూయా. ఎవరంట ఈ కుటుంబం? సమాన స్థాయి భక్తి కలిగిన వారు. కొన్ని కుటుంబాలను మనం గమనిస్తే పురుషులేమో ఎక్కువ భక్తి చేశారనుకోండి, స్త్రీలేమో యెజబెల్ లాంటి వాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. స్త్రీలు ఎక్కువ పరిచయం చేస్తూ ఉన్నారనుకోండి, సాతానుడు పురుషుల మీద కూర్చుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇలాంటి భక్తి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రిస్కిల్లా అకులా యొక్క కుటుంబాన్ని మనం గమనిస్తే వీరు సమాన స్థాయి భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రిస్కిల్లా ఎంతగా భక్తి చేస్తుందో ఆమె భర్త కూడా అదే రీతిగా భక్తి చేసే వ్యక్తి. దేవునికి స్తోత్రం. వీరిద్దరూ మంచి విశ్వాసులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అదే రీతిగా వీరి కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుటుంబము నిలబడాలన్నా క్రింద పడాలన్నా స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏకీభవిస్తారా లేదా? మాదే ఉందిలే అమ్మ అంటారా? హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా, కనబడుతున్నా కనబడకపోయినా స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీ బలంగా నిలబడితే కుటుంబంలో ఎటువంటి సమస్యనైనా పారద్రోలగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ప్రిస్కిల్లా తన కుటుంబ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండింది. నిజంగా ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రను ఆమె కుటుంబంలో పోషిస్తూ ఉండింది. ఈ ఆదర్శ కుటుంబం గురించి, ఆదర్శ కుటుంబం వీరిది, ఆదర్శ కుటుంబం. హల్లెలూయా. ఇంకా మనం చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్. నేను కూడా ఎప్పుడు అక్క వాళ్ళ కుటుంబాన్ని ఆదర్శంగా భావిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. నిజంగా వారిద్దరూ కూడా ఎప్పుడు చూసినా కూడా నాకు వారు కొత్తగా పెళ్ళైన వారిలాగే కనబడతారు. జేజే వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారు అనే విషయం గుర్తుకు రాదు నాకు. హల్లెలూయా. ఎప్పుడు అలా కనబడతారు. పరిచర్యలో నిజంగా అన్నయ్య బావగారు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఈరోజు నైట్ ఏమో భీమవరంలో ఉంటారు, రేపు పొద్దున్నే సికింద్రాబాద్లో ఉంటారు. ఇంత పరిచర్య ఎలా చేస్తున్నారు అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తేనో వారు అంత ఆదర్శవంతులుగా తయారయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదర్శ కుటుంబం ప్రిస్కిల్లా అకులాది. ఒక ఆదర్శ కుటుంబం యొక్క లక్షణాలు ఏంటో చెప్పమంటారా? మీకు ఇష్టమైతేనే చెప్తాను. చెప్పమంటారా? మంచిది. మొదటిగా ఒక ఆదర్శ కుటుంబం యొక్క లక్షణం ఏంటి అని అంటే, ఏ గాడ్లీ ఫ్యామిలీ స్పీక్స్ ట్రూత్. ఒక దైవికమైన కుటుంబం ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవికమైన కుటుంబం ఎప్పుడు ఏం మాట్లాడతారు? సత్యమే మాట్లాడతారు. ఇక ఆ మాటకి అటు ఇటు బ్రేక్లు ఏమీ ఉండవు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం గమనిస్తే ఏ గాడ్లీ ఫ్యామిలీ షోస్ అన్కండిషనల్ లవ్. వారు షరతులు లేని ప్రేమ చూపిస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక దైవికమైన కుటుంబము షరతులు లేని ప్రేమ చూపిస్తుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఏ గాడ్లీ ఫ్యామిలీ స్టేస్ హంబుల్.
ఒక దైవికమైన కుటుంబం దీనత్వం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం గమనిస్తే ఎ గాడ్లీ ఫ్యామిలీ ఈజ్ యునైటెడ్. ఒక దైవికమైన కుటుంబం ఎప్పుడూ ఐక్యమత్యంగానే ఉంటుంది. హల్లెలూయా. మన దైవజనుల్ని మనం చూసినట్లయితే 3 కుమారులైనా కూడా వారు ఎప్పుడు కలిసి కనబడుతూ ఉంటారు. వేరు ప్రాంతాల్లో పరిచర్యలైనా సరే, మేమైతే మాకు పరిచయమైన నాటి నుంచి వారిని ఎప్పుడు కలిసి చూస్తూ ఉంటాం. ఒక ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీగా కనబడుతూ ఉంటారు. ఒక దైవికమైన కుటుంబం ఎప్పుడు ఐక్యమత్యంతో ఉంటుంది, ఐక్యంగా ఉంటుంది. అదే రీతిగా 5వ విషయాన్ని మనం గమనిస్తే ఎ గాడ్లీ ఫ్యామిలీ ఫర్గివ్స్. అంటే దైవికమైన కుటుంబం ఎప్పుడు కూడా క్షమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవిక కుటుంబం ఎప్పుడు క్షమిస్తుంది. 6వదిగా మనం గమనించినట్లయితే ఎ గాడ్లీ ఫ్యామిలీ సర్వ్స్ ద లార్డ్ టుగెదర్. అంటే ఒక దైవికమైన కుటుంబం అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. మొదటిది, ఒక దైవికమైన కుటుంబం ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. 2, షరతులు లేని ప్రేమ చూపిస్తుంది. తగ్గింపు, దీనత్వం కలిగి ఉంటుంది. ఐక్యంగా ఉంటుంది. క్షమిస్తుంది. ఒక దైవికమైన కుటుంబము కలిసి, అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. చూడండి, ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాల కుటుంబము అలాంటి కుటుంబమే. దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న కథ చదివాను. అందులో ఏమనుందనంటే, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ కారులో వెళ్తూ ఉన్నాడు. తెలియకుండా ఆ కారు వెళ్ళి ఒక గుంటలో ఇరుక్కుపోయింది. తనని అది ఒక నిర్మానుష్యమైన స్థలం. తనని కాపాడడానికి ఎవరు లేరు. హెల్ప్ అని అడిగినా ఎవరు రావడానికి అవకాశం లేని స్థలం. అలాంటి సమయంలో ఒక రైతు అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. తనతో పాటు ఒక గుర్రం ఉంది. అయితే ఆ గుర్రంను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయనకి కారు కనపడింది, ఇరుక్కుపోయిన కారు. అందులో ఒక మనిషి ఇరుక్కుపోయి ఉండడం చూసి ఎలాగైనా బయటికి తీయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అయితే తన వల్ల అవుతుందా? ఒక మనిషి వల్ల అవుతుందా కారును బయటికి గుంజడం? కాదు కదా. అయితే తన గుర్రాన్ని, దాని పేరు నిల్లి. అయితే ఆ గుర్రాన్ని ఏం చెప్పాడంటే, నిల్లి లాగు లాగు అని అంటున్నాడు అనమాట. పుల్ నిల్లి పుల్ అంటున్నాడు. అనగానే గుర్రం అస్సలు రెస్పాండ్ కావట్లే. ఏమనుకొని ఉంటుంది మహా అయితే, వామ్మో నా ఒక్కదాని మీద బరువు పెట్టాడు, నేను ఎలా గుంజుతాను అని అనుకొని ఉంటుంది కదా గుర్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిల్లి పుల్ పుల్ నిల్లి అనగానే ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకో 2 సార్లు అలా అని పక్కనే ఇంకొక గుర్రం ఉన్నట్లు ఊహించుకొని బడ్డీ పుల్ పుల్ బడ్డీ అని అరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ గుర్రానికి ధైర్యం వచ్చింది. అబ్బా, నాతో పాటు ఇంకొక గుర్రం ఉంది, ఇద్దరం కలిసి లాగితే ఈజీగా లాగేయచ్చు అని గట్టిగా ఒక్క గుర్రమే లాగేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ సందర్భాన్ని బట్టి ఏమర్థమైంది? ఏమర్థమైంది? మోటివేషన్ హిట్స్ డిఫరెంట్. మన పక్కన ఇంకొకరు ఉన్నారు అని అంటే అదొక ధైర్యం కదా. హల్లెలూయా. పరిచర్యలోనైనా, పనిలో అయినా, కుటుంబ జీవితంలోనైనా టీమ్గా ఉంటే అదొక బలం, ఒంటరిగా వెళ్ళడం కన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సందర్భంలో ఆ గుర్రము నాతో పాటు నా టీమ్మేట్ ఉన్నారు, నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అని ధైర్యం తెచ్చుకొని లాగింది. తర్వాత అడిగాడంట, ఏంటయ్యా నువ్వు ఫస్ట్ నిల్లి పుల్ అనగానే ఆమె ఆ గుర్రం లాగలేదు, మళ్ళీ ఇంకొక వేరే పేరు పెట్టి పిలిచావు, బడ్డీ పుల్ అనగానే అది లాగిందేంటి అని చెప్పి అడగగానే దానికి మోటివేషన్ వచ్చింది, నా పక్కన ఇంకొకరు ఉన్నారు అని చెప్పి. ఈరోజు దేవుడు కూడా ప్రతి విషయాల్లో మనము కూడా టీమ్గా ఉండాలని ఆశపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు 1000 మందిని పట్టుకుంటే ఇద్దరు 10,000 మందిని పట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క కుటుంబము ఎప్పుడు కూడా టీమ్గా ఉండేవాళ్ళు. నేను మీ కిందకి చెప్పాను, ప్రిస్కిల్లా పేరు చెప్పినప్పుడు అకులా పేరు చెప్పకుండా ఉండరు అని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఆదర్శవంతమైన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండేవారు,
నేను ఇప్పుడు చెప్పిన 6 లక్షణాలు కలిగిన వారుగా ఉండేవారు. వారు సత్యమే మాట్లాడేవారు, షరతులు లేని ప్రేమ చూపించేవారు, దీనత్వం కలిగి ఉండేవారు, కలిసి ఉండేవారు, క్షమించుకునేవారు, ఇద్దరు కలిసి దేవుని స్తుతించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చరిత్రను గమనిస్తే అకుల అనగా గరుడ పక్షి అని అర్థం ఇస్తూ ఉంటుంది. ప్రిస్కిల్లా అనగా 2 అర్థాలు కనబడుతూ ఉంటాయి. ప్రిస్కిల్లా అంటే ప్రాచీనమైనది లేదా పూజనీయమైనది అని అర్థం ఇస్తూ ఉంటుంది. అయితే పౌలు భక్తుడు ప్రిస్కిల్లాను, మీ అందరికీ ఇక్కడ ముద్దు పేర్లు ఉన్నాయా? హల్లెలూయా. ముద్దు పేర్లు ఉన్నాయా? ముద్దు పేరు అంటే మనకు మనం పెట్టుకునేదా, వేరే వాళ్ళు మనకిచ్చేదా? వేరే వాళ్ళు మనల్ని ప్రేమతో పిలిచేది కదా. హల్లెలూయా. మీరందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని చిన్ని, బుజ్జి, చిట్టి అని పిలుస్తూ ఉంటారు కదా. అవన్నీ మీరు ఇచ్చిన ముద్దు పేర్లు. హల్లెలూయా. నా పేరు కూడా, నాకు కూడా చాలామంది చాలా ముద్దు పేర్లు పెట్టారు. ఎవరికి ఎలా ప్రేమగా ఉంటే అలా పిలుస్తారు. హల్లెలూయా. చిన్నప్పుడు నా టీచర్లు కూడా నాకు ముద్దు పేర్లు పెట్టేవాళ్ళు. ప్రిస్కీ అని పిలిచేవారు. హల్లెలూయా. ప్రిస్కిల్లా కదా సగం చేసేవాళ్ళు. గ్రేస్ అనేవాళ్ళు, రేస్ అనేవాళ్ళు, చాలా పేర్లు పెట్టేశారు. అయితే పౌలు భక్తుడు కూడా ప్రిస్కిల్లాకి ఇంకొక పేరు పెట్టాడు, ప్రిస్కా అనేవాడంట. హల్లెలూయా. ప్రిస్కా ఇటు రామ్మా అని పిలిచేవారంట. ఆ ప్రిస్కా అనగా అర్థం ఏంటి అని అంటే చిన్నది లేదా చిట్టి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వీరి కుటుంబంలో 7 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పింది ఒక ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటో తెలిసిన, ప్రత్యేకంగా వీరిద్దరి జీవితంలో వీరు కలిగి ఉన్న 7 ప్రత్యేకమైన విషయాలు. నేను ఏమి విశదపరిచి వివరించను, కానీ జస్ట్ పాయింట్స్ చెప్తాను. తర్వాత మనం ప్రిస్కిల్లా జీవితంలోనికి వెళ్దాం. వీరి కుటుంబంలో 7 ప్రత్యేకమైన విషయాలు ఏంటి అని అంటే, మొదటిగా దే ఆర్ లివింగ్ టుగెదర్. వారిద్దరూ కూడా కలిసి జీవిస్తూ ఉన్నారు. వారు కలిసి కాపురం చేస్తూ ఉండిరి అని అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. రెండోది, దే ఆర్ వర్కింగ్ టుగెదర్. వాస్తవానికి ప్రిస్కిల్లా చరిత్రను మనం గమనించినట్లయితే ఆమె ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, రాజుగారి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈ ప్రిస్కిల్లా. అయితే అకుల తన యొక్క జీవనం కొరకు డేరాలు కుట్టుకునే పని చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేసేవాడండి? డేరాలు కుట్టుకునే పని చేసేవాడు. ఆ ప్రిస్కిల్లా రాజకుమార్తెకు చెందినది అని కొన్ని చరిత్రలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆమె అంత ఉన్నతమైన కుటుంబంలో నుండి వచ్చి కూడా తన భర్త ఏ పని చేస్తున్నాడో ఆ పనికి సహకరించే వ్యక్తిగా ఉన్నది. లోకల్లో కొంతమంది 10 లక్షలు కట్నం తీసుకొచ్చారనుకోండి, ఇక నాదే రాజ్యం, హల్లెలూయా, నా మాటే వినాలి, నేనే నెగ్గాలి అంటూ ఉంటారు. కానీ చూడండి, ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే తన భర్త డేరాలు కుట్టుకుంటుంటే ఆ పనికి సహకరించే వ్యక్తిగా ఉండింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. రెండోది ఏంటో తెలుసా? వారిద్దరు కలిసి పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా, దే ఆర్ వాకింగ్ టుగెదర్. వారు కలిసి నడుస్తూ ఉన్నారు. పరిచర్యలోనే కానీ ఏ విషయంలో అయినా సరే దే ఆర్ వాకింగ్ టుగెదర్. వారు కలిసి నడుస్తూ ఉన్నారు. నాలుగవదిగా, దే ఆర్ లిజనింగ్ టుగెదర్. వారు కలిసి వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాల్లో గమనించినట్లయితే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ఉంటారా? మా దగ్గర అయితే అలానే ఉంటారు. మ్యాక్సిమం చాలామంది స్త్రీలు కనపడతారు, కానీ పురుషులు ఆ చివరిలో కొంచెం ఒక బ్లాక్ వరకే కనబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ కుటుంబము కలిసి దేవుణ్ణి వినేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కలిసి వినేవారు. ఐదవదిగా మనం గమనించినట్లయితే దే ఆర్ రిసీవింగ్ టుగెదర్. వారు కలిసి స్వీకరించేవారు. ఆరవది, దే ఆర్ ఎంకరేజింగ్ టుగెదర్. కలిసి ప్రోత్సాహపరిచేవారు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఆ కుటుంబంలో స్త్రీ ఒక విషయం చెప్పింది అనుకోండి, పురుషుడు ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ చెప్తూ ఉంటారు. అవునా కదా? హల్లెలూయా. ఒక విషయం చెప్తూ ఉన్నప్పుడు వారి భర్త గారిని అడిగితే, అందరు ఇలా ఉండరులేండి, కొంతమంది ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఆ భార్య ఏదైతే చెప్తుందో ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ చేయాలనుకుంటారు. హల్లెలూయా. కానీ ఈ కుటుంబము దే ఆర్ ఎంకరేజింగ్ టుగెదర్. ఆమె బలపరుస్తూ ఉంటే ఆ బలపరిచే మాటకు సహకరించే వ్యక్తి, ఆయన బలపరుస్తూ ఉంటే ఆ మాటకు సహకరించే వ్యక్తి. దే ఆర్ ఎంకరేజింగ్ టుగెదర్. ఏడవదిగా మనం గమనించినట్లయితే దే ఆర్ విల్లింగ్ టు రిస్క్ ద నెక్స్ట్.
వారిద్దరూ కూడా చనిపోవడానికి, దేవుని కొరకు చనిపోవడానికి కూడా రిస్క్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మెడ వంచటానికి కూడా సిద్ధపడిన వారు. మరి ఒకరొక మైండ్ సెట్, ఒకరొక మైండ్ సెట్ కాదు. వాస్తవానికి కుటుంబ జీవితంలో రెండు వేరు ఆలోచన కలిగిన వాళ్ళే మ్యాక్సిమం మ్యాచ్ అవుతారు. హల్లెలూయా. వేరు ఆలోచనలు, వేరు ప్రత్యేకతలు కలిగిన వారే ఉంటూ ఉంటారు. కానీ ఆ పరిస్థితులన్నిటిని అర్థం చేసుకొని ప్రేమగా నడవడమే దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగి బ్రతకడం. వీరు ఇద్దరు ఒకే మాట మీద ఉండేవారు. దేవుని కొరకు మరణించటానికి కూడా సిద్ధపడిన వారు. ఆమన్నది, నేను ఒక్కదాన్ని చచ్చిపోతానులే మీరుండండి అని అనలే. ఆయన, నేను చనిపోతానులే మీరుండండి అని అనలేదు. ఇద్దరు కలిసి దేవుని కొరకు చావుకైనా సిద్ధపడ్డారు. హల్లెలూయా. అలాంటి కుటుంబం అండి ఈ ఆదర్శవంతమైన కుటుంబం. ఊరికే అంటారా ఇన్స్పిరేషనల్ ఫ్యామిలీ అని? అనరు. వారి జీవితంలో ఉన్న ప్రత్యేకత అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తులు, ఆనాడు ఉన్న అపోస్తులలో ప్రతి అపోస్తుని యొక్క భార్య మేబీ పక్కన వెళ్ళి ఉండవచ్చు కదా. ఇప్పుడు భర్త వెళ్ళారు, అయ్యగారు వెళ్ళారంటే వెనకాల అమ్మగారు ఉంటారా లేదా? హల్లెలూయా. ఇద్దరు కలిసి వెళ్తూ ఉండేవారు. బైబిల్ గ్రంథంలో చాలామంది అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారు భార్యలతో కలిసి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో భార్యాభర్తల పేర్లు లిఖించబడింది వీరిద్దరివే. దేవునికి స్తోత్రం. నోవాహు కుటుంబం దేవునికి ఇష్టంగానే బ్రతికింది. నోవాహు భార్య పేరు మనం చూడలేం. హల్లెలూయా కదా. కానీ ప్రిస్కిల్లా, అకులాల కుటుంబము వారు కలిసి పని చేయుచుండ్రి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వారిద్దరి గురించి వారి పేర్లతో సహా, ప్రిస్కిల్లా, అకుల అనే పేర్లతో సహా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకు ఇలా ఇద్దరు పేర్లు అనంటే వారొక టీం. వారిద్దరు ఒక టీం. హల్లెలూయా. టీమ్గానే ఉంటారు కానీ విడివిడిగా ఉండేవారు కాదు. చిన్నప్పుడు మా డాడీ మాకు ఎప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక కర్ర ఒక్కటే ఉంటే ఈజీగా ఇరిచేయచ్చు, అదే 10 కర్రలు ఒకేసారి తీసుకొస్తే విరిచేయగలమా? విరిచేయలేము, అది కష్టం అని చెప్పి ఆ కర్రల గురించి చెప్తూ బోధిస్తూ ఉండేవారు. నిజమే, ఐక్యంగా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు, విరగొట్టలేరు, కృంగిపోనివ్వరు. ఒకరు లో అయినా కూడా ఇంకొకరు బలపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రిస్కిల్లా, అకులలాగా మనము కూడా టీమ్గా పని చేయాలి, ఒకే టీం లాగా పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రిస్కిల్లాలోని 3 ప్రత్యేకమైన విషయాలు. ఎందుకు ఈ ప్రిస్కిల్లా ఇంత ప్రత్యేకమైన వ్యక్తి, ఆమె అసలు ఏం చేసింది, ఎందుకు ఆమెను అంతలా హైలైట్ చేస్తున్నారు అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు చెప్పి క్లోజ్ చేసేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే 1 గంట చెప్పింది, ఇంకొక గంట అనుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పటి వరకు ఉపోద్ఘాతమే, అసలు ప్రసంగంలోనికి ఇప్పుడే వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నౌ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ద ప్రిసిల్లా. ఇంగ్లీష్లో ప్రిసిల్లా అని ఉంటుంది, తెలుగులో ప్రిస్కిల్లా అని ఉంటుంది. నాకు పెట్టిన పేరు తెలుగు పేరే ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రిసిల్లా ద డిసైపుల్, ద టీచర్, ద లీడర్. ఈ 3 ప్రత్యేకమైన విషయాలు ఏమో కనబడుతూ ఉన్నాయి. మొదటిది ద డిసైపుల్ అని అంటే ఆమె శిష్యురాలు. దేవునికి స్తోత్రం, దేవుని శిష్యురాలు. రెండవదిగా మనం గమనించినట్లయితే ద టీచర్, ఆమె శిష్యరికం చేసి నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి బోధించే వ్యక్తి. దేవునికి స్తోత్రం. 2 చేతులపైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ద హౌస్ చర్చ్ లీడర్. ఆమె నాయకత్వం వహించే వ్యక్తిగా ఉండింది, నాయకురాలిగా ఉండింది. దేవునికి స్తోత్రం. ఈ 3 ప్రత్యేకమైన విషయాలు ఈ ప్రిస్కిల్లా యొక్క జీవితంలో మనం చూడగలం. మొదటిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 19వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది ఈ ప్రిస్కిల్లా శిష్యత్వము గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వారు చూడండి, రోమా నుంచి కొరింథు ప్రాంతానికి పౌలు వచ్చినప్పుడు అక్కడ పౌలుని వారి గృహలోనే ఉంచుకున్నారంట. వారి గృహలోనే దైవజనుడు అప్పుడు దైవజనులని హింసిస్తున్న సమయాలు, హల్లెలూయా, హింసిస్తున్న సమయాలు. ఆ సమయంలో
ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునికి రక్షణ కల్పించిన కుటుంబం. నిజంగా ఒక మనిషిని ఇంట్లో ఉంచుకోవడం అంటే చాలా కష్టమైన పని కదా. మనం ఇప్పటి కాలంలో, అప్పటి కాలంలో కానీ నా చిన్నప్పుడైతే నేనైతే ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, చుట్టాలు అందరూ వస్తే బాగుండు, అందరు కళ్ళెదురు కనబడుతూ ఉంటే బాగుండు, కలకలలాడుతూ ఉంటే బాగుంటుంది ఇల్లు అని అనిపిస్తూ ఉండేది. తర్వాత పెద్దవాళ్ళం అవుతున్న కొద్ది చదువులు ఇలా ఫ్యామిలీస్ డివైడ్ అయిపోతూ ఉంటాయి కదా. ప్రియమైన దేవుని, నేటి కాలంలో ఎలా ఉందంటే పరిస్థితులు, మా గృహంలో కాదు, నేటి కాలంలో సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఒకరోజు ఫస్ట్ రోజు చుట్టాలు రాగానే చాలా సంతోషంగా చికెన్ కూర, మటన్ కూర వండి పెడతారు. హల్లెలూయా. ఒకరోజు అయిపోద్ది. రెండో రోజు రాగానే నిన్ననేగా చికెన్ తీసుకొచ్చాం, ఈరోజుగా పప్పుచారుతో సరిపెడదాంలే అనుకుంటాం. పప్పుచారు కూడా అయిపోయింది. మూడో రోజు ఈ పప్పుచారు చేసాం, ఇంకో చికెన్ తీసుకొచ్చాం, కూరగాయలు పెట్టేద్దాంలే అని కూరగాయలు కూడా పెట్టేస్తారు. ఇక ఓపిక అయిపోయింది, ప్రేమ అయిపోయింది. ఎప్పుడు పోతారా నాయన వీళ్ళు? హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇంకెన్ని రోజులు ఉంటారు అని ఆలోచనలు మెదులుతూనే అలా తయారైందండి సమాజం. అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు చాలామంది లోకల్లో కనబడుతూ ఉన్నారు. మంచి తల్లులు కూడా క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ఎంతకైనా సహించేవారు, భరించేవారు, ఓర్చుకునే తల్లులు చాలామంది ఉన్నారు. వారందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ప్రిస్కిల్లా అకుల వారి జీవితంలో దైవజనుని 18 నెలలు వారి దగ్గరే ఉంచుకొని పోషించి పరిచర్య చేయించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వారెంతో ప్రేమ కలిగిన వారు. ఆమె నేర్చుకున్నది దేవుని ప్రేమను నేర్చుకున్నది. దేవుని ప్రేమ మనలో లేకపోతే మరొక మనిషిని మనం ప్రేమించలేం, మరొక మనిషిని మనం అంగీకరించలేం, మరొక మనిషిని యాక్సెప్ట్ చేయలేం అసలు మన జీవితంలో. కానీ దేవుని ప్రేమను బట్టి దైవజనుణ్ణి చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవునికి శిష్యురాలుగా ఉండింది. ఆమె చూపిన ప్రేమను బట్టి, ఆమె చూపిన క్షమాగుణమును బట్టి, ఆమె ఓర్చుకున్న విధానమును బట్టి ప్రిస్కిల్లా శిష్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రిస్కిల్లా ద టీచర్. ఆమె నేర్చుకున్నది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, తర్ఫీద్ అవుతారు, నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. నేర్చుకున్న సర్టిఫికేట్ వచ్చింది, నా పేరు సర్టిఫికేట్లో ఉంది, సర్టిఫికేట్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసా, అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా బీటెక్ వరకు చదివాను. తర్వాత ఉద్యోగం చేశాను. 1 సంవత్సరం ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేయడానికి దేవుడు కృప చూపారు. తర్వాత హైదరాబాద్లో 1 సంవత్సరం చేశాను. జాబ్ రిజైన్ చేసి పరిచర్యలో కొనసాగుతూ ఉన్న సమయంలో దైవజనుల కుటుంబము ద్వారా వివాహం కుదరడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించా. నా రూమ్లో ఇన్ని బండిల్ ఉంటుంది, నా సర్టిఫికెట్ బండిల్స్. నా ఫ్రెండ్స్ అంటారు, ఈ సర్టిఫికెట్స్ తర్వాత నాలుక గీరడానికి కూడా పని చెయ్యం అంటారు. అవునా? హల్లెలూయా. ఎందుకు ఇన్ని సర్టిఫికేట్లు సంపాదించుకున్నావు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్టడీ సర్టిఫికేట్స్ మేబీ మనం అందరం గుర్తుగా పెట్టుకొని ఉండుంటాం. చూడండి, నేర్చుకుంటాం, సర్టిఫికేట్ తీసుకుంటాం, మర్చిపోతాం. ఈరోజు అప్పుడు ఏం చదివామమ్మా అంటే గుర్తులేదు సార్, గుర్తులేదు మ్యామ్. హల్లెలూయా. గుర్తుండదు, మర్చిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రిస్కిల్లా ఏంటో తెలుసా, ఆమె ఏదైతే నేర్చుకున్నదో దాన్ని ఇతరులకు బోధించే వ్యక్తిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మాటలు చెప్తారు కానీ వారి చేతల్లో కనపడదు. మాటలు చెప్పి చేతలు కనపడకపోతే వాళ్ళని ఇష్టపడబుద్ది అవుతా? హల్లెలూయా. వారిని యాక్సెప్ట్ చేయలేం. మాటలు అయితే బాగానే చెప్తారు కానీ క్రియలు ఉండవు అని వదిలేస్తాం. వాళ్ళంతేలే అని వదిలేస్తాం. కానీ ఈమె మాటలు చెప్పే వ్యక్తి కాదు. ఆమె ఏదైతే నేర్చుకుందో క్రియాపూర్వకంగా నేర్పించిన వ్యక్తి సంఘానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శిష్యత్వం, ద పర్పస్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ నాట్ ద అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ బట్ మల్టిప్లికేషన్. అంటే ఏంటంటే, మనం నేర్చుకున్నది జ్ఞానాన్ని సంపాదించి ఇక దానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి దాచుకోవడానికి కాదండి. జ్ఞానాన్ని సంపాదించాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నేర్చుకునేది, మాకు ఉద్యోగంలో కూడా నేను బీటెక్ చదివేటప్పుడు
కంపెనీస్కి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు నేను 4 సంవత్సరాలు చదివాను, డిగ్రీ బీటెక్ ఇంజనీరింగ్ చదివాను 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు చదివిన పుస్తకంలో ఒక్క క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో అడగలే. హల్లెలూయా. ఒక్క క్వశ్చన్ కూడా జాబ్ ఇచ్చేటప్పుడు అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలెడ్జ్ సంపాదించుకుంటే అది మనం మల్టిప్లై చేయాలి. ఒకటి మనం నేర్చుకున్నది కొంచెం, ఆ కొంచెంని తీసుకెళ్ళి మనమే అభివృద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది మన చేతిలోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, శిష్యత్వంలో ఆమె నేర్చుకున్నది నేర్పించింది. దేవునికి స్తోత్రం. అందుకనే డిసైపుల్గా ఉండింది, అంటే శిష్యురాలుగా ఉండింది, బోధకురాలుగా మారింది. దేవునికి స్తోత్రం. నేర్చుకున్న దాన్ని బోధించిన వ్యక్తిగా ప్రిస్కిల్లా తన జీవితంలో ఉంది. అందుకే చూడండి, డిసైపుల్స్ ఆర్ మెంట్ టు బి డిసైపులర్స్ అంటారు. అంటే నేర్చుకున్నవారు 10 మందికి నేర్పించే వాళ్ళై ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. నేను చదువుకుంటూ ఉన్నప్పుడే సంవత్సరాలు ఏమీ చేయలేదు, కానీ దైవజనులు మీ అందరికీ తెలుసు, అపోస్తులు ఆర్ సుధాకరయ్య గారు వారి యొక్క సంఘంలో 40 దినములు ఉపవాసం ఉండి సేవకుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ట్రైనింగ్ కార్యక్రమానికి నేను కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది. నేను బీటెక్ 3వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు శిష్యత్వం గురించి వారు బోధించారు. నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఎంతైతే దేవుని ప్రేమను అనుభవించానో దాన్ని ఇంతకాలము కూడా నేర్పిస్తూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూనే నేటి వరకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మన యొక్క పరిచర్యలో కానీ మన జీవితంలో కానీ ఒక మిషన్, మనం 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో మరలా తెలుగులో చెప్తాను. ఫస్ట్ది విన్, బిల్డ్, సెండ్. హల్లెలూయా. బాగున్నాయి కదా పదాలు? విన్, బిల్డ్, సెండ్. క్రీస్తు కొరకు ఒక మనిషిని సంపాదించాలి. రెండవది అతన్ని విశ్వాసంలో కట్టాలి. మూడవది మరలా ఇదే పని చేయడానికి అతన్ని పంపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే క్రీస్తు కొరకు ఒక మనిషిని విన్ అవ్వాలి. మనం ఒక మనిషిని సాధించాలి, సంపాదించాలి. రెండవదిగా వారిని విశ్వాసంలో కట్టాలి. మూడవదిగా అదే పనికి మరి వారిని పంపాలి. ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకొని ప్రిస్కిల్లా వలె నేర్చుకున్న దాన్ని నేర్పించి మల్టిప్లై అవ్వాలి, అభివృద్ధి పొందేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరిది 3వదిగా చెప్తాను. ప్రిస్కిల్లా ద చర్చ్ హౌస్ లీడర్. నిజంగా మందిరం లేదంట, మందిరం కూల్పేశారు. మందిరం లేదు, పౌలు భక్తుడు ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ పరిచర్య ముందుకు సాగాలి. ప్రార్థన పెట్టుకొని ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేశారో తెలిసిన ఈ దంపతులు, అయ్యా మీరు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మా ఇల్లునే మందిరం చేస్తాం, మా ఇంటినే మందిరం చేస్తామని వారి యొక్క గృహాన్ని చర్చ్గా చేశారు. దేవునికి స్తోత్రం. సంఘము కూడుకునే స్థలంగా చేశారు. దేవునికి స్తోత్రం. వారు బాధ్యతను తీసుకున్నారు. కొంతమంది అంటారు, అమ్మా మీ దగ్గర ప్రార్థన పెడతాము అని అంటే, ఈరోజు మా దగ్గర అంతా సరైన డబ్బులు లేవయ్యా, వసతులు లేవయ్యా, మీరు వచ్చి ఎక్కడ ఉంటారు, అన్నీ మేము సరిగా లేవు, ఈసారికి వద్దులే అని చెప్పేస్తూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కారణాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ ప్రిస్కిల్లా అకులాలు వారు చేసిన పని ఏంటో తెలుసా? మన దగ్గర లేవు, కానీ ఉన్నదాన్నే సమకూర్చుదాం, ఉన్న దాంట్లోనే సరిపెడదాం, కానీ క్యాన్సిల్ మాత్రం చెయ్యొద్దు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారి గృహాన్నే వారు సంఘము కూడుకునే స్థలంగా, మందిరంగా మార్చారు. వారందరికీ నాయకురాలిగా ప్రిస్కిల్లా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు వీరిద్దరి గురించి ఏమంటాడో తెలుసా? వారు నా కోసం తల నరికేస్తా అన్న వెనకాడలేదయ్యా, వారు తలలుంచారు నా కోసం అని పౌలు భక్తుడు వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇంకో సందర్భంలో అంటాడు, నా జత పనివారు, నా కోవర్కర్స్, నాతో సమానమైన వారు అని మాట్లాడతాడు పౌలు భక్తుడు వారి గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారి యొక్క వారి యొక్క ఇంటిని మందిరంగా మార్చారు. ఈరోజు మనం ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రిస్కిల్లా జీవితం ఎంతో ఆదర్శవంతమైంది కదా.
ఆమె నేర్చుకున్న వ్యక్తిగా ఉంది, నేర్చుకొని నేర్పించిన వ్యక్తిగా ఉంది. మాటలు చెప్పడం కాదు, క్రియలలో ఆమె నేర్పించే వ్యక్తిగా ఉండింది. మూడవదిగా వారి గృహాన్నే మందిరముగా మార్చి వారికి నాయకత్వం కలిగి వారిని నడిపించిన వ్యక్తిగా ప్రిస్కిల్లా ఉండింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితం ఎలా ఉన్నది? మనం ఆదర్శవంతంగా ఉన్నామా? అమ్మ బాబోయ్ ఆమెలాగా మాత్రం బ్రతకూడదు అనేలాగా ఉన్నామా? నాకైతే ప్రిస్కిల్లా చరిత్రను వినినప్పుడు అనిపిస్తూ ఉండేది, నేను కూడా ఏంలాగా బ్రతకాలి అనే ఆశ నాలో కలుగుతూ ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ప్రిస్కిల్లా ఆదర్శవంతమైన మహిళ, ఆదర్శవంతమైన భార్య, ఆదర్శవంతమైన దైవ సేవకురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె గొప్పతనాన్ని బట్టి, ఆమె కుటుంబాన్ని బట్టి, ఆమె కలిగి ఉన్న హోదాని బట్టో కాదు, కానీ ఆమె క్రియలు, ఆమె యొక్క విధానమే ఆమెను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనము కూడా ప్రిస్కిల్లా వలె ఆదర్శ కుటుంబంలో ఉండే లక్షణాలను కలిగి, ప్రిస్కిల్లాకుల కుటుంబంలో వారు ఏ రీతిగా కలిసి నడుచుకున్నారో 7 విషయాలు చెప్పాను. ఆ రీతిగా మనము నడుచుకొని ఆమె వలె ఉండటానికి ప్రయత్నం చేస్తే మనం కూడా ఆదర్శవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే మాదిరిగా ఉండాలి మనం. హల్లెలూయా. ఇతరులకు మనము మాదిరి చూపేవారమై ఉండాలి, కానీ వామ్మో ఆమెతో పెట్టుకుంటే ఇక వద్దులే అని అనుకునేటట్లు మనము ఉండకూడదు. మీరందరూ ఎంతో కాలం నుండి మీరు ఇక్కడ కూర్చున్నారు. మీ ఆత్మీయ జీవితంలో సగం వయసు కూడా నాకు ఉండదు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఇక్కడ నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ ఎంతో విలువైనది. దేవుడు హెచ్చించాలి అనుకుంటే, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఏ నరమాత్రుడు ఏమి చేయలేడు, ఏ సాతాను శక్తి మన మీద పని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుకోవాలి, కానీ ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మనలను నిలబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మా వివాహమైన తర్వాత 3వ దినానే మమ్మల్ని మా మావయ్య గారు వారి యొక్క సంఘానికి వెళ్ళి రమ్మని చెప్పారు. అందరేమో 3 రోజులే కదా, అప్పుడే ఎంత ఎక్కువ జర్నీ ఎలా చేస్తారు అని చెప్తూ ఉన్నారు. కానీ మేము వెళ్ళాల్సి వచ్చింది, ఇక తప్పలేదన్నమాట. వారి మాటను మేము అంగీకరించి ఆ దూర ప్రాంతం మట్టపల్లి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ మాట్లాడిన మాటలు ఏంటో తెలిసినా, నువ్వు దేవుని కొరకు నిలబడాలి, రాజీ పడని భక్తి చేయాలి. హల్లెలూయా. ఎవరితో రాజీ పడకూడదంటే లోకంతో రాజీ పడకూడదు. కొంతమంది క్రైస్తవులు చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే, బంగారం దగ్గర కొంతమంది, ముహూర్తాల దగ్గర కొంతమంది, ఆచారాల దగ్గర కొంతమంది, ఇలా చిన్న విషయాలకు దొరికిపోతూ ఉంటారు. విశ్వాసిగా నిలబడిన నీవు రాజీ పడని భక్తి చేస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. దేవుని హృదయంలో చోటు సంపాదించుకుంటావు, అంతే. హల్లెలూయా. దేవుని హృదయంలో చోటు ఉంటే ఇక ఏ ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఏ చీఫ్ మినిస్టర్ సంతకం మనకు అవసరం లేదు. పరలోకానికి డైరెక్ట్గా దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. మేము ఏసే భక్తులు అండి, ఏసైనా పూజిస్తామండి, ఏసై గురించి పాడతామండి కాదు. ఏసయ్యలాగా బ్రతుకుతున్నావా? ఏసయ్యలాగా ప్రేమిస్తున్నావా? ఏసయ్యలాగా క్షమిస్తున్నావా? ఏసయ్యలాగా పంచుతున్నావా? ఏసయ్యలాగా సహకరిస్తున్నావా? అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం అందరము కూడా ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయితే నెక్స్ట్ తరం మన వెనక వస్తుంది. హల్లెలూయా. మంచి వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటారా? చెడ్డోళ్ళని ఫాలో అవ్వాలనుకుంటారా? మంచి వాళ్ళనే ఫాలో అవ్వాలనుకుంటాం. మన బయట ఎలా కనపడినా కూడా మనసులో ఆలోచన ఉంటుంది కదా, అబ్బా వీరు మంచోళ్ళు, వీరిలాగా నేను నడవాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీవు మంచిగా నడవడం ప్రారంభిస్తే నీకు తెలియకుండానే సమ్వన్ ఈజ్ ఇన్స్పైరింగ్ బై యువర్ లైఫ్. వేరొకరు నీ జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలియకుండానే నిన్ను కొంతమంది ఆదర్శంగా చేసుకున్నారు.
అవి ఆదర్శంగా చేసుకున్న వ్యక్తులు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? నా వల్ల ఏం ప్రయోజనం లేదులే, నేను ఇక చనిపోవడమే బెటరు, నేను నా జీవితాన్ని ఇక్కడ అంతం చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తూ ఉన్నాను, నిన్ను అనేకులు ఆదర్శంగా చేసుకున్నారు. నీవే కుప్పగూలిపోతే నీ వెనుకున్న వారి పరిస్థితి ఏంటి? హల్లెలూయా. నీవే భక్తిని విడిచిపెడితే తర్వాత నిన్ను చూసి నేర్చుకుంటున్న వారి పరిస్థితి ఏంటి? ప్రాణం పోయేంత వరకు లోకంతో రాజీ పడొద్దు. దేవుని మీదే దృష్టి పెట్టుకొని యేసయ్య హృదయంలో చోటు సంపాదించుకుంటే చాలు, ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యంలో నిలబడతాం. అటు రీతిగా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. ఈ అవకాశం ఇచ్చిన అక్కకి, ఆంటీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువే ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నారు. నిజమే కదా, ప్రిస్కిల్లా జీవితం దేవుని హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె క్రియలు, ఆమె విధానం, ఆమె యొక్క జీవితం దేవుని ఎంతో సంతోషపెట్టింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆదర్శంగా ఉన్నాయా? దేవుని హృదయంలో చోటుందా? ఈరోజు ప్రభువే మనందరితో మాట్లాడి ఉన్నారు. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు, నిజమే నాయన, నన్ను ఆదర్శవంతురాలుగా చేయాలని నువ్వు అనుకున్నావు, కానీ నేను కృంగిపోయాను తండ్రి, నా వల్ల అవ్వదు అనుకున్నానయ్యా. ఈరోజు నన్ను బలపరిచావు, నీకు స్తోత్రం. నాకు ఒక మాదిరి చూపించావు, నీకు స్తోత్రం. అలాగే బ్రతకడానికి ప్రయత్నం చేస్తానయ్యా, నేను ఇష్టపడటానికి ప్రయత్నం చేస్తానయ్యా, నీలాగే బ్రతుకుతానయ్యా, నీలాగా మారుతానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మన దేవుడు నిజంగా ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ మనకు దొరికితే ఈ లోకంలో మనకి ఏది అవసరం లేదు. దేవుని ప్రేమ కన్నా ఉన్నతమైనది ఈ లోకంలో ఏదీ లేదు. అయ్యా, నీ ప్రేమ నాకు కావాలి. అయ్యా, నీ ప్రేమను నేర్చుకోవాలి. ఆ ప్రేమనే ఇతరులకు నేను చూపించాలయ్యా. అయ్యా, అసూయలతో, కక్షలతో, నాయన విభేదములతో ఉన్నానేమో తండ్రి, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. క్షమించండి తండ్రి. నూతన ప్రారంభాన్ని ఇవ్వండి నాయన. అయ్యా, నూతన అభిషేకాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిపైన మీ అభిషేకము కుమ్మరించబడునుగాక. అయ్యా, మీ శక్తి, మీ ప్రభావము, మీ ప్రేమ ప్రతి హృదయములో కుమ్మరించబడునుగాక. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అయ్యా ప్రభా, నీ హృదయంలో చోటు సంపాదించుకునేవారిగా ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ మార్చబడునుగాక. అయ్యా, మీ గొప్ప కార్యమును జరిగించండి, గొప్ప కార్యమును జరిగించండి స్వామి. నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో నిన్నే ప్రేమిస్తూ ముందుకు వెళ్తానయ్యా, నిన్నే పూజిస్తానయ్యా. అయ్యా, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు తండ్రి. నీ ఉంటే చాలేసయ్యా, నీ ప్రేమ చాలేసయ్యా, నీ క్షమాపణ చాలేసయ్యా. అయ్యా, నీ సమృద్ధి నాయన నాకు చాలేసయ్యా. నాయన, నీ మాట చాలయ్యా. అయ్యా, నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు తండ్రి. నీవు ఉంటే చాలేసయ్యా. ఈ లోకంలో ఏది అక్కర్లేదు స్వామి. అయ్యా, నీ వైపు చూస్తూ బ్రతుకుతాను. అయ్యా, మమ్మల్ని బలపరచండి తండ్రి. మా కుటుంబాలు ఆదర్శవంతమైన కుటుంబాలుగా మీరు మార్చండి తండ్రి. అయ్యా నాయన, ఇతరులకు నాయన బాధ కలిగించేవారిగా కాకుండా తండ్రి, అనేకులకు మేలుకరంగా ప్రతి కుటుంబము మార్చబడునుగాక. అయ్యా, ప్రతి వ్యక్తి మార్చబడునుగాక. ప్రేమతో నింపండి నాయన, ఉజ్జీవముతో నింపండి నాయన. ప్రేమలో చల్లారిపోకుండా తండ్రి, ప్రతి దినము నాయన ఉజ్జీవింపబడే మనస్సును దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నాడని నమ్మే మనం అందరూ ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్వామి.
నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గెత్సెమనే ప్రార్థనా మందిరంలో నాయన ఈ స్త్రీల ఉజ్జీవ కూడికలో నాయన మీరు మాతో ఉండి ప్రభా మమ్మల్ని నాయన అయ్యా ఇదిగో నాయన ఈ లోకము నాయన విలువలేని వారిగా చూసినా నువ్వు మమ్మల్ని విలువ కలిగిన వారిగా చూసి ఈ ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసి దైవజనులను బలపరిచి ఉజ్జీవపరిచి నడిపిస్తూ నాయన ఈ కూడికను జరిగించినందుకు వందనాలు అయ్యా. నాయన ఎందుకు పనికిరాని నన్ను నీ బూరగా మీరు వాడుకొని కేవలం నీ మాటను తెలియచేసినందుకు వందనాలు స్వామి. అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ వారు చేసుకున్న తీర్మానములను మీరు దృష్టించి ఉన్నారని నమ్ముతున్నాను. వారి తీర్మానములను మీరు స్థిరపరచండి, వారి కుటుంబాలను మీరు ఆదర్శవంతంగా మార్చండి అయ్యా. నాయన ప్రభా వీరు కూడా నాయన ప్రిస్కిల్లా వలె ఉన్నతమైన స్థితికి ఎదిగి నీ హృదయంలో చోటు సంపాదించుకునే ధన్యతను అనుగ్రహించండి అయ్యా. నాయన ప్రభా స్థానిక సంఘ దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఇంకను మా కొరకు నాయన వారిని నాయన ఆయుష్ ఆరోగ్యాలను ఇచ్చి ప్రభువా నాయన వారిని ఇంకనూ పరిచర్యలో మీరు ఘనముగా వాడుకొనండి తండ్రి. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి స్వామి అయ్యా. సంఘ కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఇలాంటి స్త్రీల కూడికలు అనేకములుగా నీ రాకడ పర్యంతము జరగడానికి సహాయం చేయండి. మీ గొప్ప కార్యమును జరిగించండి నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకు మాత్రమే ఆరోపిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి అందరు కూర్చోనండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.